బీచ్పల్లి వాస గోవింద గోవింద. నేను ఈరోజు ఫేమస్ హనుమాన్ టెంపుల్ గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చేసా. అది మన బీచ్పల్లి. ఇది అల్లంపూర్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ టెంపుల్కి ఉన్న బ్యూటీ ఏంటంటే ఈ టెంపుల్ జస్ట్ కృష్ణా రివర్కి 200 మీటర్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ. బీచ్పల్లిని 16th సెంచరీ నుంచి ప్రజలు చాలా బిలీవ్ చేసేవాళ్ళు. ఈ టెంపుల్కి 200 ఇయర్స్ చరిత్ర ఉంది. ఈ టెంపుల్లో ఉన్న హనుమంతుణ్ణి రాజా కృష్ణదేవరాయ ఆయన గురువు అయిన వ్యాసరాజా వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. కర్నూలు, రాయచూర్, వనపర్తి, మహబూబ్ నగర్ మరికొన్ని జిల్లాలకు చెందిన వ్యక్తులు బీచ్పల్లిని కులదేవతగా కొలుస్తూ ఉంటారు. అందులో మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఒకరు. దీనిని వాల్మీకి ట్రైబ్ పీపుల్ ఇక్కడ ప్లేస్గా కన్సిడర్ చేసేవాళ్ళు. కానీ గద్వాల్ కింగ్స్ రూల్ తర్వాత ఇక్కడ మధ్వ బ్రాహ్మిన్స్ ప్రీస్గా కన్సిడర్ చేస్తున్నారు. ఈ టెంపుల్లో ఇంకొక ప్రీషియస్ థింగ్ ఏంటంటే అది మన బజరంగబలి మూర్తి. ఇక్కడ ఆంజనేయ ఈస్ట్ ఫేస్లో ఉంటారు, కానీ మెయిన్ టెంపుల్ మండపం మాత్రం సౌత్ ఫేస్లో ఉంటుంది. రివర్ బ్యాంక్ దగ్గరలోని శివుడి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ 12 ఇయర్స్కి ఒకసారి పిల్గ్రిమ్స్ పుష్కర స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే బీచ్పల్లిలో మనం చాలా టెంపుల్స్ చూడొచ్చు. అందులో రాములవారి టెంపుల్ ఒకటి. ఈ టెంపుల్ని 1992లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ మనం స్టే కూడా చేయొచ్చు. వీ బిలీవ్ ఇక్కడికి వెళ్ళడం వల్ల మన విషెస్ ఫుల్ఫిల్ అవుతాయని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ విజిట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.